హాయ్ ఎవ్రీవన్, జై వాసవి. నేను దీప్తి, టెక్నికల్ అండ్ డిజైనింగ్ అడ్వైజర్. మన జీటీఎల్కే ఒరిజినల్, జీటీఎల్కే వాసవియన్స్, జీటీఎల్కే గ్లోబల్ బిజినెస్ లింక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన వాసవి సిస్టర్ అయిన జయలక్ష్మి వెంకట్ మ్యామ్కు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. షీ ఈజ్ ఏ ఫౌండర్ ఆఫ్ జీటీఎల్కే సర్వీస్ ఓరియంటెడ్ గ్రూప్స్, సోషల్ యాక్టివిటీస్ అండ్ గ్రేట్ సింగర్ too. Today we are going to learn how to remove a background for a image and how to collect any image from Google. Okay, we'll continue in that. First of all, open Google and search for Shri Ram. We have రామనవమి ఫెస్టివల్ ఉంది కదా మనకి, అందుకు రాముడి యొక్క ఇమేజెస్ని సెర్చ్ చేసుకున్నాం. మనకి ఇష్టమైన ఇమేజ్ ఏది నచ్చితే అది సెర్చ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేయాలంటే దాన్ని షేర్ చేసుకోవాలి. ఫస్ట్ షేర్ చేసుకొని పైన 3 డాట్స్ దగ్గర ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది, అక్కడ డౌన్లోడ్ చేస్తే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. పైన ఓపెన్ అని వస్తుంది, అక్కడ ఓపెన్ చేసుకుంటే మనకి ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ యాప్ నుండి కాకుండా మనం గూగుల్ నుండి కూడా వెళ్ళొచ్చు. ఎవరికైతే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే యాప్ ఇన్స్టాల్ కావట్లేదు అనే ప్రాబ్లం వస్తుందంటే ఇక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనము అప్లోడ్ ఇమేజ్ అనుకొని ఇక్కడ మనము ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే కూడా మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడి నుండి అయినా డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ ఇమేజ్ని టచ్ చేసి డబల్ క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఇమేజ్ ఆప్షన్ వస్తుంది. వచ్చాక ఇక్కడ ఓపెన్ అనండి, ఈ ఇమేజ్ అనేది వచ్చింది. శ్రీరాముడి యొక్క ఇమేజ్ వచ్చింది కదా. మనము రిమూవ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ నుండి వెళ్తాం కదా, గూగుల్ నుండి. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అంటాం. ఓకేనా. అప్లోడ్ ఇమేజ్ వచ్చినప్పుడు శ్రీరాముడి యొక్క ఇమేజ్ని తీసుకొని చేస్తే మనకు రాముడు ఒక్కటే వస్తాడు. చూడండి, ఈ విధంగా వచ్చాక కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది బ్లూ కలర్లో, అది టచ్ చేస్తే మనకి ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఏ దానికి మనము రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసుకుంటామో మనకి గ్యాలరీలో వచ్చేసి దాని బ్యాక్గ్రౌండ్ బ్లాక్ చూపిస్తుంది. అండ్ మనకి ఇది ఒక ఫార్మాట్ తీసుకుంటుంది, మొబైల్ అండ్ ల్యాప్టాప్ ఏదైనా కానీ అది పిఎన్జీ ఫార్మాట్లో తీసుకుంటుంది అనమాట. పిఎన్జీ ఫార్మాట్ అయితే కనుక దానికి ఈజీగా అండ్ బాగుంటుంది దాని ఇమేజ్ పిక్సెల్స్ అనేది. అండ్ దీని సైజ్ వచ్చేసి 666,375 అని కూడా ఉంది ఇక్కడ చూసుకుంటే కనుక. లేదంటే మనం ఇట్లా గూగుల్ నుండి కాకుండా మన ఓన్ సెల్ఫ్ ఇమేజెస్ ఏమన్నా చేయాలనుకున్నా కానీ ఆల్రెడీ మనకి ఇక్కడ అందరూ చేసి పెట్టారు. ఇప్పుడు జీటీఎల్కేది ఉంది కదా, అది సర్కిల్ అనేది మనకి వైట్ వచ్చింది రౌండ్గా. ఆ వైట్ అనేది పోయి ఓన్లీ మనకు లోగో ఒకటే వస్తుంది అనమాట, సర్కిల్ లోగో. మనము ఫ్రేమ్లో పెట్టి చూపించాము కదా. ఇప్పుడు ఈ లోగోని నేను మీకు చూపిస్తాను. క్యాన్వా తీసుకొని ఒకసారి ఆ ఇమేజ్ని లోగోని ఎలా చేసుకోవాలని చెప్పేసి. నేను 1000x1000 సైజ్లో చెప్పాను కదా. ఆర్ మొబైల్ సైజ్లో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అప్లోడ్స్ ఉంటుంది కదా, అప్లోడ్స్లోకి వెళ్ళి మన లోగో అనేది ఇప్పుడు చూడండి, నేను మీకు రిమూవ్ చేయించాను కదా బ్యాక్గ్రౌండ్స్. ఇక్కడ చూడండి, కింద ఉన్న రాముడి ఇమేజ్ చూడండి ఆరెంజ్ కలర్ ఉంది. ఇక్కడ మనం రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉన్నవి బ్లాక్ వచ్చాయి. ఓకేనా. ఇవి రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వస్తుంది. అండ్ లోగోని కూడా అప్లోడ్ చేస్తున్నాను చూడండి, కింద లోగోస్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి. మళ్ళీ మనము అప్లోడ్ నుండి వెళ్ళేసి శ్రీరాముని ఇమేజ్ని కూడా తెచ్చుకుందాం.
మనం ఇక్కడ ఇమేజ్ని ఏ విధంగా పెట్టుకోవాలో ఏమనేది మన ఇష్టము. హ్యాపీ శ్రీరామనవమి. మీకు ఒక డిఫరెన్స్ చూపిస్తాను. ఇది ఒక లోగో ఉంది కదా, ఇది రిమూవ్ చేసిన లోగో అనమాట. ఓకేనా. ఫస్ట్ది రిమూవ్ చేసినది, సెకండ్ది థర్డ్ది రిమూవ్ చేయలేదు. మేము ఎలా కనుక్కోవాలి రిమూవ్ అయిందో లేదో అని చెప్పి అనుకుంటే, ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. కలర్ చేంజ్ అయిపోతే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఒక్క నిమిషం మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, అప్లోడ్స్లోకి వెళ్ళి ఇది చేశాను. చూడండి, ఇది లోగో రిమూవ్ చేసిండేది ఫస్ట్ లోగో. ఇది లోగోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకోకుండా ఉండేది. ఇది డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అవుట్లైన్ అంతా కూడా వైట్గా వచ్చింది. ఓకేనా. ఇలా వచ్చినప్పుడు మనం ఏ విధంగా సెట్ చేసుకునేకి మనకు రావాలి. అందుకు మీకు ఫస్ట్ అది నేర్పించాను. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ 2 దానిలకి రిమూవ్ చేయకుండా దాన్ని సర్కిల్లో పెట్టుకొని చూపిస్తున్నాను. ఓకేనా. ఇక్కడ ఇంకా మనం కావాలంటే కలర్ గ్రేడియంట్ కలర్ అయినా పెట్టుకోవచ్చు. అండ్ ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. లెటర్స్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.